ప్రశ్న రావణ్ కేసుకు సంబంధించి ఆయన రిమాండ్ చేసిన తర్వాత ఆ రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచినటువంటి కొన్ని అంశాలు, కీలకమైన అంశాలు మనకు వెలుగులోకి వచ్చాయి. అందులో రావణ్పై వారు నేర్పినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచినటువంటి ఆరోపణలు ఏ విధంగా ఉన్నాయంటే, 20 పేజీలతో కూడినటువంటి రిమాండ్ రిపోర్ట్ని అయితే ఈ కేసులో ప్రజెంట్ చేయడం జరిగింది కోర్టులో. దీనికి సంబంధించి యువతను ఉగ్రవాదం, మావోయిస్టు సంస్థల వైపు ఆకర్షించేలా రావణ్ను ప్రకటనలు చేస్తున్నారు. ఇటువంటి అంశం ఒకటి. సామాజిక మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారని, మావోయిస్టు భావజాల సమాచారం అతని ఫోన్లో దొరికిందని, వ్యవస్థపై ప్రజల్లో ద్వేషం, వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం చేశాడని ఆరోపించారు. ఇంతేకాదు దేశ సార్వభౌమత్వాన్ని, దేశ సమగ్రతను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారంటూ, పోస్టులు చేశారంటూ. మరొకటి ఏంటంటే హిందూ దేవుళ్ళ యొక్క మత విశ్వాసాలను, హిందూ మత విశ్వాసాలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశాడంటూ కూడా కేసు. మరొకటి, ఎవరైతే చనిపోయి ఇటీవల కాలంలో ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి మావోయిస్ట్ అగ్రనేత హిడ్మాకు సంబంధించి, హిడ్మా కేశవరావులు మళ్ళీ మళ్ళీ పుడతారు, మనిషిని మనిషి దోచుకునేంతకాలం పోరాటం జరుగుతుందంటూ 2025లో హిడ్మా చనిపోయినటువంటి సందర్భంలో ఆయన ఒక వీడియో రిలీజ్ చేస్తూ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి రావణ్పై నమోదైనటువంటి ఈ ఉపా చట్టం కింద నమోదైనటువంటి కేసులన్నీ చూసుకుంటే ఇందులో ముఖ్యంగా మావోయిజాన్ని సపోర్ట్ చేసేలా వ్యాఖ్యలు చేశాడన్నట్టుగా ఉన్నటువంటి పొందుపరచబడినటువంటి ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, దీనికి సంబంధించి కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న విషయాలు కూడా మనం ఆలోచించాలి. అంటే హిడ్మా చనిపోయినప్పుడే కాదు, కొంతమంది మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి నేతలు చనిపోయినప్పుడు చాలామంది ఇవి బూటకపు ఎన్కౌంటర్లని, దీనిపై విచారణ జరిపించాలంటూ మానవ హక్కుల కమిషన్ పేరుతో పోరాటాలు చేస్తూ ఉంటారు. మరికొంతమంది సిపిఎం లాంటి లెఫ్ట్ భావజాలం కలిగినటువంటి పార్టీలు కూడా వాటిపై పోరాటాలు చేస్తుంటారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు ఇవన్నీ కూడా చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో సినిమాలకు సంబంధించి ఇక్కడ ప్రముఖంగా ఈ కేసు ఎందువల్ల వచ్చింది, రావణ్పై ఏదైతే ఏలూరు దళిత క్రైస్తవ సమర శంఖావరం పేరుతో జూన్ 28వ తారీఖున రావణ్ ఈ విషయాలపై కామెంట్ చేసినప్పటి నుంచి, దేని గురించి, పవన్ కళ్యాణ్పై ఆయన నియోజకవర్గంలో దళితులపై ఈ రకమైనటువంటి దాడులు జరిగే, వివక్షకు గురయ్యారంటూ ఆయన వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి కూడా రావణ్ టార్గెట్గా వేసి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఇంచుమించుగా 8 పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినట్టుగా తెలుస్తుంది. అంటే మనకు తెలిసినంత వరకు పిఠాపురం పోలీస్ స్టేషన్ బెయిల్, సర్పవరం పోలీస్ స్టేషన్ కాకినాడ కోర్టు బెయిల్, అలాగే ఇనగుదురు పోలీస్ స్టేషన్ మచిలీపట్నం కోర్టు బెయిల్, అలాగే పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి పోలీస్ స్టేషన్లో కేసు, యలమంచిలి బెయిల్. తరువాత ఏలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందంటూ ఆయన్ని ఏలూరు పోలీసులు అయితే ఇక్కడి నుంచి నక్కపల్లి టోల్ గేట్ నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకుని తీసుకువెళ్ళారు. వాస్తవానికి ఏలూరులో ఒక కేసు ఉంది, గుంటూరులో బీజేపీ మహిళా నేతలు పెట్టినటువంటి కేసు ఒకటి ఉంది, మనకు తెలిసినంత వరకు గాజువాకులో ఒక కేసు ఉంది. ఇలా ఇంచుమించుగా కొన్ని కేసులు ఉన్నాయి. కానీ ఏలూరు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లే క్రమంలో గన్నవరం పోలీస్ స్టేషన్లో కేసు ఉందంటూ అక్కడికి షిఫ్ట్ చేశారు. అక్కడ ఒక జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేత ఎవరో ఒక ఆయన గరికపాటి శివశంకర్ అనేటువంటి వ్యక్తి 5 పేజీల వరకు ఉన్నటువంటి కంప్లైంట్ కాపీని ఇచ్చారు. వాస్తవంగా ఒక కంప్లైంట్ అంటే 1 పేజీ లేదా దాని బ్యాక్ పేజీ, ఇలా ఒక పేజీ 2 పేజీల్లో కంప్లైంట్ కంప్లీట్ చేసి పోలీస్ స్టేషన్లో ఇస్తుంటారు, జనరల్గా జరిగేది. కానీ ఒక 5 పేజీల వరకు ఉన్నటువంటి కంప్లైంట్ అంటే ఇది ఒక ఆర్గనైజ్డ్గా, అంటే ఒక ప్రిపేర్డ్గా ఒక అడ్వకేటో ఎవరో ప్రిపేర్ చేసిన కంప్లైంట్ అయి ఉండొచ్చు. ఈ గ్రౌండ్స్ అన్ని కూడా చూస్తుంటే అందులో ప్రముఖంగా ఈ రకమైనటువంటి మావోయిజానికి సంబంధించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి సపోర్ట్ చేసే విధంగా వ్యాఖ్యలు చేశాడంటూ ఆ మాట్లాడినటువంటి కొన్ని యూట్యూబ్ లింకులు కూడా అందులో పొందుపరిచారు. వాస్తవానికి అవి డిలీట్ చేసేసారని చెప్తున్నారు, కానీ వాళ్ళని బ్యాకప్ కూడా తీసుకునే అవకాశం ఉండొచ్చు. ఇటువంటి అంశాలన్నీ కూడా రిమాండ్ రిపోర్ట్లో ఆ లింకులకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నా దాన్ని కూడా కంప్లైంట్ కాపీలో పొందుపరచడం, ఈ రకమైనటువంటి ఒక పటిష్టమైనటువంటి ఉపా చట్టం కింద రావణ్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా రావణ్ కేసుకు సంబంధించి మిగతా కేసులు ఏవైతే 8 కేసులు అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒకే సెక్షన్ కింద, ఒకే కేసు కింద వాటిని విచారించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఆధారంగా హైకోర్టులో అయితే ఒక లంచ్ మోషన్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా విచారణకు రాలేదు. ఒకవేళ ఈరోజు విచారణకు రావచ్చేమో. అంటే ఇప్పటి వరకు కూడా రావణ్ కేసు విషయాల్లో డైరెక్ట్గా జడా శ్రవణ్ కుమార్ పాల్గొని ఆయన న్యాయ సహాయం అందించారు. ఆయనకిపై ఎన్ని కేసులు పెట్టినా తానున్నానంటూ ఒంటరిగా న్యాయ పోరాటం చేస్తున్నారు. కానీ పర్టికులర్ ఈ ఉపా చట్టంపై
నమోదైనటువంటి కేసుకు సంబంధించి 25 మంది వరకు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రావణ్కి వ్యతిరేకంగా వాదనలు వినిపించారు. అంటే ఆయన మరణించవలసినటువంటి వ్యక్తి బ్రతికే హక్కు లేదంటూ వాదనలు వినిపించారని చెప్పి మీడియా పాయింట్ వద్ద జాడ శ్రావణ్ కుమార్ గారు కూడా పేర్కోవటం జరిగింది. మరొక పక్క పవన్ కళ్యాణ్ యొక్క వ్యవహార శైలిపై సుగాలి ప్రీతి తల్లి రావణ్కు మద్దతుగా నిలుస్తూనే ఆమె ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ లేవదీశారు. అంటే సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు నా వద్ద ఏ ఆధారాలు లేవు, ఇంక ఏమీ చేయలేనని చెప్పి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులు ఎత్తేసిన తర్వాత పవన్ కళ్యాణ్ని ప్రశ్నించడం మొదలుపెట్టాడు రావణ్. సుగాలి ప్రీతి కేసు విషయంలో పదే పవన్ కళ్యాణ్ని ప్రశ్నించాడు. అందువల్లే పవన్ కళ్యాణ్ కూడా రావణ్పై కక్ష పెట్టుకుని ఈ రకమైనటువంటి వేధింపులకు పాల్పడుతున్నట్టు మరొక కొత్త పాయింట్ని సుగాలి ప్రీతి పార్వతి గారు రేజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చూస్తుంటే ప్రస్తుతానికి రావణ్కైతే బెయిల్ దొరికే అవకాశం లేదు. మరొక పక్క అంబటి రాంబాబు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో అంబటి రాంబాబు గారు కూడా నిన్న ఒక ప్రెస్ మీట్ నిర్వహించి అతను మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, అయినప్పటికీ అతని కోసం మేము పోరాడతాం. అలాగే సాయికృష్ణ ఎవరైతే చనిపోయాడో మృతుడు సాయికృష్ణ, గాది సాయికృష్ణ, విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో నాగరాజు చేతిలో అతడైనటువంటి సాయికృష్ణ కూడా మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. కానీ ఒక న్యాయం కోసం ఆ తల్లి తరపున పోరాటం చేయలేనప్పుడు మేము అక్కడ కూడా నిలబడతాం. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఈ కూటమి ప్రభుత్వం ఏం తీసుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గా ఫైట్ చేస్తుంది. అవసరమైతే ఈ కేసు విషయంలో రావణ్ భావ ప్రకటన స్వేచ్ఛే అడ్డుగా మారే ఆయనకు ఉపా చట్టం కింద కేసు నమోదు చేసినందుకు గాను ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ సహాయం అందిస్తుంది అన్నట్టుగా నిన్న నిర్వహించినటువంటి ఒక ప్రెస్ మీట్లో అంబటి రాంబాబు గారు తెలియజేశారు. ఇదే అంశంపై రావణ్కు మద్దతుగా ట్వీట్ చేసినటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రావణ్ విషయంలో న్యాయ సహాయం అందించేందుకు మా పార్టీ సిద్ధంగా ఉంది అంటూ కూడా ఆయన పేర్కొన్నాడు. అదే క్రమంలో మీరు ఈ రాజకీయ సంస్కృతిలో మీరు నాటుతున్నటువంటి విషపు విత్తనాలు రేపొద్దుట మహావృక్షాలు అవుతాయంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అంటే ఒక రకంగా చూస్తే నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు మీరేం చేస్తున్నారో అదే మీకు తిరిగి వస్తుంది అన్నట్టు. ఒకవేళ రేపు ప్రభుత్వాలు కానీ మారితే ఈ రకమైనటువంటి వ్యవహారాలకి, ఈ రకమైనటువంటి సాంప్రదాయాలకి తెరతీసినప్పుడు ఇంకెన్ని ఉపా చట్టాల కింద కేసులు నమోదయ్యే అవకాశాలు ఉంటాయో కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒక సాంప్రదాయం మొదలైనప్పుడు దాన్ని అనుసరించుకుంటూ వెళ్ళిపోతారు అని చెప్పి కొంతమంది రాజకీయ నాయకుల, విశ్లేషకుల యొక్క అభిప్రాయం. అయితే ప్రధానంగా ఇప్పుడు కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే రావణ్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక పర్టికులర్ స్టాండ్తో ఉంది. ఆయన తరపున న్యాయ సహాయం అందించేందుకు అంటే మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం వైఎస్ఆర్సీపీ లీగల్ అడ్వైజర్ అయినటువంటి లీగల్ టీమ్ లీడర్ అయినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈ కేసు విషయంలో వాదనలు వినిపిస్తారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. మొత్తానికి రావణ్ కేసు విషయంలో రిమాండ్లో పొందుపరచబడినటువంటి అంశాలైతే ఇవి. ఈరోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్కి సంబంధించినటువంటి విచారణ ఉంది. ఈ క్రమంలో రావణ్పై నమోదైనటువంటి కేసులన్నీ కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఒకే కేసు కింద మార్చి విచారణ చేస్తారా, లేదంటే ప్రభుత్వం తాము అనుకున్నట్టుగా మరిన్ని కేసులు ఆయనపై బనాయించి జడా శ్రావణ్ కుమార్ గారు చెప్పినట్టు 1 ఏడాది 2 ఏళ్ల పాటు బయటకు వచ్చే అవకాశం లేకుండా ఆయనపై కేసులు నమోదు చేస్తారా, ఏం జరగబోతుంది అన్నది మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.